Hello and welcome to CSB IAS Academy. In today's lecture, we are going to discuss a news article which appeared in today's newspapers. సో బేసికల్లీ సైన్స్ అండ్ టెక్నాలజీకి సంబంధించిన ఒక న్యూస్ ఆర్టికల్ని డిస్కస్ చేయబోతున్నాం మనం. సో ఆ న్యూస్ ఆర్టికల్ యొక్క కోర్ క్రక్స్ ఏంటి అంటే, సో 40 ఏళ్ళుగా ఒక పజిల్ లాంటి విషయం ఒకటి ఉంది. ఏంటి అంటే నక్షత్రాల్లో లిథియం ప్రొడ్యూస్ అవుతుంది అని చెప్పేసి 40 ఏళ్ళ కిందట కనుక్కున్నారు. అయితే యాక్చువల్గా అంతకుముందు ఉన్న స్టెల్లార్ థియరీస్ ప్రకారం, స్టెల్లార్ ఎవల్యూషన్ థియరీస్ ప్రకారం నక్షత్రాల్లో లిథియం ప్రొడక్షన్ అనేది జరగొద్దు. సో కొద్దో గొప్ప లిథియం ఉన్నా సరే ఆ నక్షత్రాల్లో ఉండే అత్యధిక ఉష్ణోగ్రతల కారణంగా అది డిస్ట్రాయ్ అయిపోతుంది. సో అందువల్ల నక్షత్రం యొక్క తర్వాతి దశల్లో ఎక్కడా కూడా లిథియం అనేది మనకు కనిపించకూడదు అనేది స్టెల్లార్ ఎవల్యూషన్ థియరీ ప్రకారం అంతకుముందు వరకు ఉన్న భావన. ఓకే, కాకపోతే 40 ఏళ్ళ కిందట ఆస్ట్రానమర్స్ లేదా ఖగోళ శాస్త్రవేత్తలు కొన్ని లిథియం రిచ్ స్టార్స్ని కనుక్కున్నారు. మన మిల్కీ వేలోనే, మన పాలపుంతలోనే లిథియం అబండెంట్గా ఉన్న కొన్ని స్టార్స్ని అబ్జర్వ్ చేశారు. ఓకే, సో స్టెల్లార్ థియరీ ప్రకారం ఏమో నక్షత్రాల్లో అసలు లిథియం ప్రొడక్షన్ జరగదు, ఉన్న లిథియం కూడా డిస్ట్రాయ్ అయిపోతుంది. సో అందువల్ల నక్షత్రం యొక్క తర్వాతి దశల్లో లేదా నక్షత్రం యొక్క పరిణామ క్రమంలో ఎక్కడ కూడా లిథియం అనేది ఉండదు అనేది స్టెల్లార్ థియరీ ప్రకారం ఉన్న భావన. కాకపోతే 40 ఏళ్ళ కిందట శాస్త్రవేత్తలేమో లిథియం చాలా పెద్ద మొత్తంలో ఉన్న నక్షత్రాలని కనుక్కున్నారు. సో దే కుడ్ నాట్ ఎక్స్ప్లెయిన్ ఇట్. సో వాళ్ళు దాన్ని ఎక్స్ప్లెయిన్ చేయలేకపోయారు. సో ఈ నక్షత్రాలకి ఈ లిథియం ఎలా వచ్చింది అని చెప్పేసి. దానికి సమాధానం ఇప్పుడు దొరికింది. సో భరత్ కుమార్ అని చెప్పేసి ఒక ఇండియన్ ఆస్ట్రానమర్, ఆయన టీం కలిసి సో కొన్ని వందల నక్షత్రాలను పరిశీలించి వాళ్ళు ఒక థియరీని ప్రపోజ్ చేశారు. అసలు ఈ నక్షత్రాల్లోకి లిథియం ఎలా వచ్చి చేరింది అనే దాన్ని ఎక్స్ప్లెయిన్ చేయడానికి. సో వాళ్ళు చేసిన రీసెర్చ్ అనేది మొన్న 7వ తేదీన నేచర్ ఆస్ట్రానమీ అనే ఒక జర్నల్లో పబ్లిష్ అయింది. సో దాని ఆధారంగానే మనం ఇప్పుడు న్యూస్ ఆర్టికల్స్ చూస్తున్నాము. సో దాన్ని ఎక్స్ప్లెనేషన్ మనం ముందు చూద్దాం ఇదే లెక్చర్లో. కాకపోతే అంతకంటే ముందు కొన్ని బేసిక్ టర్మినాలజీ మనం అర్థం చేసుకోవాలి. మన ఎగ్జామ్కి సంబంధించి పనికొచ్చే టర్మినాలజీ ఇది. బిగ్ బ్యాంగ్ థియరీ, స్టెల్లార్ ఎవల్యూషన్, న్యూక్లియోసింథసిస్, సన్ లైక్ స్టార్స్, రెడ్ జయంట్, రెడ్ క్లంప్. సో ఇవన్నీ కూడా ఈ న్యూస్ ఆర్టికల్ రిలేటెడ్ టర్మినాలజీ. మీరు అబ్జర్వ్ చేస్తే సైన్స్ అండ్ టెక్నాలజీలో టర్మినాలజీ సంబంధించిన క్వశ్చన్స్ తరచుగా వస్తూ ఉంటాయి. మీరు 2017 ప్రిలిమ్స్లో గమనిస్తే వి ఆఫెన్ హియర్ టర్మ్స్ లైక్ సింగులారిటీ, ఈవెంట్ హారిజన్. సో దే ఆర్ రిలేటెడ్ టు విచ్ ఫినామినా అని చెప్పేసి ఒక క్వశ్చన్ వచ్చింది. మనం తరచుగా సింగులారిటీ, ఈవెంట్ హొరైజన్ అనే మాటలు వింటూ ఉంటాం. సో అది దేనికి సంబంధించింది అనే ప్రశ్న వచ్చింది. సో అట్లా టర్మినాలజీ గుర్తుంటే చాలు మనం ఆన్సర్ చేసేలాగా కొన్ని ప్రశ్నలు ఉంటాయి. అందుకని చెప్పేసి సైన్స్ అండ్ టెక్నాలజీ ఆర్టికల్స్లో టర్మినాలజీని గుర్తుపెట్టుకునేందుకు ప్రయత్నించండి. ఓకే, లెట్ స్టార్ట్ విత్ ఫస్ట్ బిగ్ బ్యాంగ్ థియరీ గురించి చూద్దాం. సో బిగ్ బ్యాంగ్ థియరీ అనేది మన యూనివర్స్ అనేది ఎట్లా పుట్టింది, మన విశ్వం అనేది ఎట్లా ఆవిర్భవించింది అనేది చెప్పే థియరీ ఇది. మామూలుగా విశ్వ ఆవిర్భావానికి సంబంధించి రకరకాల థియరీస్ ఉన్నా ఎక్కువ మంది శాస్త్రవేత్తలు ఒప్పుకునే థియరీ మాత్రం బిగ్ బ్యాంగ్ థియరీ. సో ఈ బిగ్ బ్యాంగ్, సో బ్యాంగ్ అంటే ఒక ఎక్స్ప్లోషన్, మ్యాసివ్ ఎక్స్ప్లోషన్, తెలుగులో మహావిస్ఫోటనం అంట. సో దీని ప్రకారం ఏంటి అంటే, సో నేటికి 13.8 బిలియన్ సంవత్సరాల కిందట, ఓకే, సో 13.8 బిలియన్ ఇయర్స్ అగో ఫ్రమ్ నౌ, పదార్థం, మ్యాటర్ అంతా కూడా ఒక చిన్న ప్రదేశంలో వచ్చి చేరింది అన్నట్టు. సో దాన్ని సింగులారిటీ అంటాం ఆ ఈవెంట్ని. సో అప్పటి వరకు ఉన్న మ్యాటర్, పదార్థం అంతా కూడా ఒక్క చోటుకి వచ్చి చేరింది. సో వచ్చి చేరడం వల్ల దాని యొక్క డెన్సిటీ అనంతంగా పెరిగిపోయింది అన్నట్టు. సో ఇన్ఫినిటీ డెన్సిటీ అండ్ చాలా పెద్ద మొత్తంలో టెంపరేచర్. సో ఈ రెండిటి కారణంగా ఆ బంతి లాంటి నిర్మాణం, ఆ చిన్న బంతి లాంటి నిర్మాణం పెద్ద ఎత్తున పేలిపోయింది. సో మహా విస్ఫోటనానికి గురైంది. సో ఒక మ్యాసివ్ ఎక్స్ప్లోషన్కి గురైంది. సో అలా గురవ్వడం వల్ల
సో ఆ మ్యాసివ్ ఎక్స్‌ప్లోషన్ కారణంగా అందులో ఉన్న పదార్థం అంతా చెల్లాచెదురుగా ఒక ధూళి, దుమ్ముతో కూడిన మేఘంలాగా విస్తరించడం స్టార్ట్ చేసింది. ఓకే. అప్పటి వరకు అత్యధికంగా ఉన్న టెంపరేచర్ కాస్త కూల్ అవ్వడం స్టార్ట్ అయ్యింది. సో ఇలా ఒక క్లౌడ్ లాగా ఫామ్ అయిన ఈ మ్యాటర్ కాస్త కండెన్స్ అవ్వడం, దగ్గరికి రావడం, ఆ గ్రావిటీ కారణంగా అవంతా కూడా ఒక ఒక షేప్‌ని తీసుకోవడం స్టార్ట్ అయింది. సో అట్లా బిగ్ బ్యాంగ్ అనే ఈవెంట్ తర్వాత ఆహ్, ఒక నెబులార్ క్లౌడ్ ఫామ్ అయింది. ఆ నెబులార్ క్లౌడ్ ఆ తర్వాత ప్రోటోస్టార్స్‌గా మారింది. ఈ ప్రోటోస్టార్స్ తర్వాతి క్రమంలో ఈ ప్రోటోస్టార్స్ యొక్క మధ్యలో ఉన్న ప్రాంతం ఏమో స్టార్స్‌గా మారింది. సో ఆ స్టార్స్ సైజ్‌ని, కలర్‌ని బట్టి రకరకాలుగా బ్లూ సూపర్ జెయింట్ అంటాం, సన్ లైక్ స్టార్స్ అంటాం, రెడ్ డ్వార్ఫ్ అంటాం, లేదా బ్రౌన్ డ్వార్ఫ్ అంటాం. సో ఈ మధ్యలి భాగం, ఈ కేంద్ర భాగం అంతా నక్షత్రంగా మారింది. ఈ చుట్టుపక్కల పెరిఫరీలో ఉన్న భాగం వచ్చేసి ప్లానెట్స్ కింద మారింది. ఓకే. సో ఇదంతా జరగడానికి కొన్ని బిలియన్ల సంవత్సరాలు పట్టిందన్నట్టు. సో ఇదంతా ఒక రోజులోనో, 2 రోజుల్లోనో జరిగింది కాదు. సో ఇదంతా ఎవాల్వ్ అయితా వస్తా ఉంది. సో ఇది మొదలైంది, బిగ్ బ్యాంగ్ అనే ఈవెంట్ జరిగింది మాత్రం 13.8 బిలియన్ సంవత్సరాల కిందట. ఓకే. సో ఆ తర్వాత నుంచి ఈ యూనివర్స్ అనేది ఎక్స్‌పాండ్ అవుతా ఉంది. సో నక్షత్రాలు ఏర్పడ్డాయి, గ్రహాలు ఏర్పడ్డాయి. ఓకే. సో అది బిగ్ బ్యాంగ్ థియరీ. ఇక రెండోది స్టెల్లార్ ఎవల్యూషన్. సో బిగ్ బ్యాంగ్ కారణంగా నక్షత్రాలు ఏర్పడ్డాయి. ఓకే. సో నక్షత్రాలు ఏర్పడడానికంటే ముందు ఉన్న స్థితిని ప్రోటోస్టార్ అంటాం. ఈ ప్రోటోస్టార్‌లో ఈ చుట్టుపక్కల పెరిఫరీ నుంచినేమో ప్లానెట్స్ ఏర్పడ్డాయి. ఈ మధ్యలో ఉన్న భాగమేమో స్టార్‌గా ఏర్పడింది అని చెప్పేసి ఇందాకే చదువుకున్నాం. అయితే స్టార్‌గా మారిన తర్వాత ఈ స్టార్ ఎలా ఎవాల్వ్ అవుతుంది? ఈ స్టార్ యొక్క లైఫ్ సైకిల్ ఏంటి? ఓకే. దాన్ని ఎక్స్‌ప్లెయిన్ చేసేది స్టెల్లార్ ఎవల్యూషన్ థియరీస్. సో స్టెల్లార్ అనే మాట స్టార్‌ని రిప్రజెంట్ చేస్తుంది. ఓకే. స్టార్స్ ఏర్పడిన తర్వాత ఈ స్టార్స్ ఎలా ఎవాల్వ్ అవుతాయి అనేది స్టెల్లార్ ఎవల్యూషన్ థియరీస్ ఎక్స్‌ప్లెయిన్ చేస్తాయి. సో మామూలుగా బ్లూ సూపర్ జెయింట్స్ అయితేనేమో సూపర్‌నోవా స్టేజ్‌కెళ్తాయి. సూపర్‌నోవా స్టేజ్ నుంచి ఐదర్ బ్లాక్ హోల్‌గానైనా మారతాయి, లేదా న్యూట్రాన్ స్టార్‌గానైనా మారతాయి. సో సన్ లైక్ స్టార్స్ అంటే మన సూర్యుడిని పోలిన నక్షత్రాలేమో ఆ తర్వాతి దశలో ఈ చుట్టుపక్కల ఉన్న ప్లానెట్స్‌నంతా మింగేసి ఎంగల్ఫ్‌మెంట్ అంట. సో ఈ చుట్టుపక్కల ఉన్న ప్లానెట్స్‌ని మింగేసి రెడ్ జెయింట్‌గా మారుతది. సో మీరు సైజ్ అబ్జర్వ్ చేస్తే ఇక్కడ ఈ స్టార్‌తో పోలిస్తే రెడ్ జెయింట్‌కొచ్చేసరికి సైజ్ పెరుగుతుంది. ఎందుకు పెరుగుతుంది అంటే ఎక్స్‌పాండ్ అవుతుంది. ఎందుకు ఎక్స్‌పాండ్ అవుతుంది అంటే చుట్టుపక్కల ఉన్న గ్రహాల్ని మింగేయడం వల్ల. రెండోది ఇక్కడున్న గ్యాసెస్ అన్నీ కూడా డిప్లీట్ అవుతా వస్తుంటాయి. సో ఇక్కడి వరకు న్యూక్లియర్ ఫ్యూజన్ జరుగుతా ఉంటాయి. ఇందులో ఉన్న గ్యాసెస్ అన్నీ మండిపోతూ ఉంటాయి. సో అవి డిప్లీట్ అవుతున్న కొద్దీ దాని కలర్ కూడా రెడ్ కలర్‌లోకి మారుతుంది. అందుకని రెడ్ జెయింట్ అన్నాం. సో దీంతో పోలిస్తే సైజ్ ఎక్కువుంది కాబట్టి జెయింట్ అన్నాం. దీంతో పోలిస్తే రెడ్ కలర్‌లోకి మారింది కాబట్టి రెడ్ జెయింట్ అన్నాం. సో ఈ రెడ్ జెయింట్ తర్వాత ప్లానెటరీ నెబ్యులాగా మారుతుంది. సో ఈ ప్లానెటరీ నెబ్యులాలో ఉన్న ఈ కేంద్ర భాగం, సో ఈ న్యూక్లియర్ పార్ట్ ఏదైతే ఉందో అది తర్వాత వైట్ డ్వార్ఫ్‌గా మారుతుంది. సో ఇలా ఒక నక్షత్రం యొక్క ఎవల్యూషనరీ ప్రాసెస్‌ని ఎక్స్‌ప్లెయిన్ చేయడాన్ని స్టెల్లార్ ఎవల్యూషన్ అంటాం. సో దాన్ని ఎక్స్‌ప్లెయిన్ చేసే థియరీని స్టెల్లార్ ఎవల్యూషన్ థియరీస్ అంటాం. ఓకే. సో ఇందాక మనం ఈ మాట బాగా గుర్తుపెట్టుకోండి. ప్రోటోస్టార్ నుంచి పెరిఫరీ నుంచి ప్లానెట్స్ ఏర్పడ్డాయి. ప్రోటోస్టార్ యొక్క న్యూక్లియస్ లేదా కేంద్రకం నుంచి స్టార్స్ ఏర్పడ్డాయి. సో ఆ తర్వాత ఈ స్టార్ కాస్త తన జీవిత కాలంలో తన తర్వాతి దశల్లో ఈ పక్కనున్న ప్లానెట్స్‌ని మింగేయడం వల్ల రెడ్ జెయింట్‌గా మారింది. సో ఇది ఎందుకు గుర్తుపెట్టుకోవాలనేది మీకు ముందు అర్థమవుతుంది. ఓకే. సో ఇలా నక్షత్రాలన్నీ వేరు వేరు దశల్లో ఉన్నప్పుడు తీసిన ఫోటో ఇది. హబుల్ టెలిస్కోప్ తీసిన ఫోటో. ఇక్కడ మీకు బ్లూ కలర్‌లో కనిపిస్తున్నది బ్లూ సూపర్ జెయింట్స్. సో ఇవన్నీ కూడా సన్ లైక్ స్టార్స్. మిగతాయన్నీ కూడా డ్వార్ఫ్స్, బ్రౌన్ డ్వార్ఫ్ కావచ్చు, వైట్ డ్వార్ఫ్ కావచ్చు. సో ఇట్లా నక్షత్రాలన్నీ వివిధ జీవిత దశల్లో ఉన్నప్పుడు, ఎవల్యూషనరీ స్టేజెస్‌లో ఉన్నప్పుడు తీసిన ఫోటో ఇది. హబుల్ టెలిస్కోప్ తీసిన ఫోటో ఇది. ఓకే. సో అది స్టెల్లార్ ఎవల్యూషన్. ఇకపోతే న్యూక్లియోసింథసిస్ అనే మాట ఏంటి? న్యూక్లియోసింథసిస్ ఏంటి అంటే బిగ్ బ్యాంగ్ జరిగిందని చెప్పేసి అనుకున్నాం కదా! బిగ్ బ్యాంగ్ జరిగిన కొన్ని క్షణాల్లోనే, కొన్ని సెకన్లలోనే, 2, 3 సెకన్లలోనే హైడ్రోజన్, హీలియం అండ్ లిథియం ఏర్పడ్డాయి. ఓకే. హైడ్రోజన్, హీలియం అండ్ లిథియం ఏర్పడ్డాయి. హైడ్రోజన్ అండ్ హీలియం వచ్చేసి గ్యాసియస్ స్టేట్ అంటే వాయు స్థితిలో ఉన్నాయి.
లిథియం వచ్చేసి సాఫ్ట్ మెటల్. ఓకే, సాలిడ్ స్టేట్లో ఏర్పడింది లిథియం అనేది. ఓకే, కాకపోతే ఇవి పూర్తి స్థాయి ఆటమ్స్గా కాకుండా న్యూక్లియన్స్ స్థితిలో ఉన్నాయి. ఓకే, సో ఆటమిక్ స్ట్రక్చర్ ఇంకా అప్పటికి ఏర్పడలేదు. ఆ తర్వాత ఎలక్ట్రాన్స్ వచ్చి చేరిన తర్వాత పూర్తి స్థాయి ఆటమ్స్గా మారాయి. సో ఇలా ప్రైమార్డియల్ న్యూక్లియన్స్ అంటే బిగ్ బ్యాంగ్ జరిగిన వెంటనే న్యూక్లియన్ స్థితిలో ఉన్న పదార్థం కాస్త ఆ తర్వాత ఫ్యూజన్ జరగడం ద్వారా ఏ రకంగా ఆటమ్స్ ఏర్పడ్డాయి, ఆ ఆటమ్స్ తర్వాత రకరకాల ఎలిమెంట్స్గా ఎలా మారాయి అనేది ఎక్స్ప్లెయిన్ చేసేదాన్నే న్యూక్లియోసింథసిస్ అంట. ఓకే, న్యూక్లియోసింథసిస్ ఎక్స్ప్లెయిన్స్ ద ప్రాసెస్ ఆఫ్ న్యూక్లియన్స్ బికమింగ్ ఆటమ్స్ ఇన్ లేటర్ స్టేజెస్. సో న్యూక్లియన్స్ ఆటమ్స్గా మారే ప్రాసెస్ని ఎక్స్ప్లెయిన్ చేసేదాన్ని న్యూక్లియోసింథసిస్ అంట. సో ఈ న్యూక్లియోసింథసిస్ అనేది రకరకాల దశల్లో జరిగింది. ఫస్ట్ బిగ్ బ్యాంగ్ జరిగిన వెంటనే న్యూక్లియోసింథసిస్ ద్వారా లిథియం, హైడ్రోజన్, హీలియం ఏర్పడ్డాయి. ఆ తర్వాత స్టెల్లార్ న్యూక్లియోసింథసిస్ అని చెప్పేసి, సో నక్షత్రాల్లో ఉన్న హైడ్రోజన్ ఆటమ్స్ ఒకదానితో ఒకటి ఫ్యూజ్ అయిపోవడం వల్ల హీలియం ఏర్పడడం, హీలియం ఆటమ్స్ ఒకదానితో ఒకటి ఫ్యూజ్ అయిపోవడం వల్ల బెరీలియం ఏర్పడడం, బెరీలియం ప్లస్ హీలియం ఫ్యూజ్ అయిపోవడం వల్ల కార్బన్ ప్లస్ హీలియం ఫ్యూజ్ అవ్వడం వల్ల ఆక్సిజన్. సో ఇలా ఒక నార్మల్ న్యూక్లియన్ నుంచి ఆ తర్వాత రకరకాల ఎలిమెంట్స్ ఎలా ఏర్పడ్డాయి అనేది ఎక్స్ప్లెయిన్ చేసేదే న్యూక్లియోసింథసిస్. సో ఈ న్యూక్లియోసింథసిస్ ప్రకారం ఏంటి అంటే, బిగ్ బ్యాంగ్ జరిగిన వెంటనే హైడ్రోజన్, హీలియం గ్యాసెస్ ఏర్పడ్డాయి. దాంతోపాటు కొంచెం ట్రేసెస్ అమౌంట్స్లో లిథియం ఏర్పడింది. సో హైడ్రోజన్ 75%, హీలియం 24%, లిథియం వచ్చేసి 1% కంటే తక్కువ. ఓకే, ఇలా ఏర్పడిన లిథియం ప్రోటోస్టార్. సో తర్వాత స్టేజ్ ఏంటి, నెబ్యులార్ తర్వాత ప్రోటోస్టార్ స్టేజ్ అనుకున్నాం. సో ఈ ప్రోటోస్టార్ స్టేజ్లో ఉన్నప్పుడు ఈ పెరిఫరీ, ఈ బయట భాగం అంతా ప్లానెట్స్ కింద మారింది. సో ప్లానెట్స్ అనేవి నక్షత్రం చుట్టూ తిరుగుతున్నాయి. సో ఈ మధ్యలో భాగం వచ్చేసి సన్లో అంటే నక్షత్రంగా మారింది. మధ్యలో భాగం వచ్చేసి నక్షత్రంగా మారింది. అయితే ఈ నక్షత్రంలో మామూలుగా టెంపరేచర్ అనేది చాలా ఎక్కువ మొత్తంలో ఉంటుంది. ఓకే, సో మనం చెప్పిన లిథియం వచ్చేసి చాలా సాఫ్ట్ మెటల్ అనుకున్నాం, చాలా ఫ్రెజైల్ మెటల్ ఇది. సో ఈ మధ్యలో ఉన్న అత్యధిక టెంపరేచర్ కారణంగా ఈ లిథియం అనేది డిస్ట్రాయ్ అవ్వడం స్టార్ట్ అయింది. ఓకే, సో ఈ గరిష్ట ఉష్ణోగ్రతల కారణంగా, ఈ ఎక్కువ ఉష్ణోగ్రతల కారణంగా లిథియం అనేది నక్షత్రాల్లోంచి మాయం అవ్వడం స్టార్ట్ అయింది. కాకపోతే ఈ లిథియం ఈ చుట్టుపక్కల ఉన్న ప్లానెట్స్లో మాత్రం ఉంది. ఎందుకంటే ప్లానెట్స్ ఆర్ రిలేటివ్లీ కూలర్ కంపేర్డ్ టు స్టార్స్. సో నక్షత్రాలతో పోలిస్తే గ్రహాలు అనేవి తక్కువ ఉష్ణోగ్రతతో ఉంటాయి కాబట్టి ఈ గ్రహాల్లో మాత్రం లిథియం ఉండిపోయింది, కానీ నక్షత్రాల్లో మాత్రం లిథియం లేకుండా పోయింది. సో ఇక్కడ నక్షత్రాల్లో లిథియం లేకుండా పోయిందంటే నక్షత్రం తర్వాతి దశలు, ఇప్పుడు దీనికి సంబంధించిన తర్వాతి దశ ఏంటి, రెడ్ జైంట్, ఆ తర్వాత ప్లానెటరీ నెబ్యులా, ఆ తర్వాత వైట్ డ్వార్ఫ్. సో ఇక్కడే లిథియం మొత్తం డిప్లీట్ అయిపోయింది, ఇక్కడే లిథియం మొత్తం ఎగ్జాస్ట్ అయిపోయింది. సో ఆ తర్వాతి దశలో కూడా ఎక్కడ మనకి లిథియం కనిపించరాదు. ఓకే, సో స్టెల్లార్ థియరీ ప్రకారం, న్యూక్లియోసింథసిస్ అనే ప్రాసెస్ ప్రకారం లిథియం అనేది నక్షత్రాల్లో డిప్లీట్ అవుతుంది అక్కడ ఉష్ణోగ్రతల కారణంగా. సో ఆ తర్వాతి దశల్లో కూడా లిథియం కనిపించకూడదు. ఓకే, సో అది న్యూక్లియోసింథసిస్ అండ్ స్టెల్లార్ థియరీని కలిపితే మనకి వచ్చే ఒక కంక్లూజన్. ఓకే, సో సన్ లైక్ స్టార్స్ అంటే మనం ఇందాకే చెప్పుకున్నాం, సూర్యుడిని పోలిన నక్షత్రాలు. సో మన మిల్కీ వేలో ఉన్న ఒక చిన్న సైజు నక్షత్రమే సూర్యుడు. సో సూర్యునితో సమానమైన మాస్, సూర్యునితో పోల్చదగిన మెటాలిసిటీ, METALLICITY మెటాలిసిటీ ఉన్న నక్షత్రాలనే సన్ లైక్ స్టార్స్ అంటాం. సో మాస్ ఒకటి, మెటాలిసిటీ, ఈ రెండు సూర్యునితో పోల్చితే సమానంగా ఉన్న నక్షత్రాలనే సన్ లైక్ స్టార్స్ అంటాం. సో అవి తర్వాతి దశలో రెడ్ జైంట్స్గా మారుతాయి. సో ఆ రెడ్ జైంట్ చివరిగా వైట్ డ్వార్ఫ్గా మారుతుంది. సో అది స్టెల్లార్ ఎవల్యూషన్ ఆఫ్ సన్ లైక్ స్టార్స్. అయితే ఇందాక మనం ఏం చెప్పుకున్నామంటే, మామూలుగా లిథియం అనేది నక్షత్రాల్లో ఉండదు అని చెప్పేసి అనుకున్నాం. కానీ 40 ఏళ్ల కిందట కొన్ని నక్షత్రాల్లో లిథియం అనే దాన్ని కనుక్కున్నారు శాస్త్రవేత్తలు. సో వాళ్ళు ఈ ప్రాసెస్ని ఎక్స్ప్లెయిన్ చేయలేకపోయారు, అసలు ఈ లిథియం ఎక్కడి నుంచి వచ్చింది ఈ నక్షత్రాల్లోకి అని చెప్పేసి. అయితే ఈ లిథియం ఏ నక్షత్రాల్లో కనుక్కున్నారు అంటే
సన్ లైక్ స్టార్స్ అంటే సూర్యునితో పోల్చినప్పుడు సూర్యునితో సమానమైన ద్రవ్యరాశి ఉన్న నక్షత్రాల్లో దీని తర్వాతి దశల్లో ఉన్న నక్షత్రాల్లో కనుక్కున్నారు. ఓకే. సో నేరుగా సూర్యునిలాగా ఉన్న నక్షత్రాల్లో కాదు. సో ఈ సన్ లాంటి నక్షత్రాలు తర్వాతి క్రమంలో ఎవాల్వ్ అవుతామని చెప్పేసి అనుకున్నాం కదా. సో ఈ ఎవాల్వ్ అవుతున్నప్పుడు రెడ్ జైంట్ ఏదైతే ఉందో ఈ రెడ్ జైంట్ స్టేజ్ని దాటిన తర్వాత ఏర్పడే నక్షత్రాల్లో ఈ స్థితిని ఈ మూలకం అంటే ఈ లిథియం ఉండడాన్ని కనుక్కున్నారు మనోళ్ళు. అయితే అంతకుముందు వరకు దీనికి ఎక్స్ప్లెనేషన్ ఏమని ఇచ్చేవాళ్ళు అంటే ఎందుకు ఈ లిథియం వచ్చింది అనే దానికి ఒక ఎక్స్ప్లెనేషన్ ఏమి ఇచ్చేవాళ్ళు అంటే ప్లానెట్ ఎంగల్ఫ్మెంట్ థియరీ ప్రకారం ఇచ్చేవాళ్ళు. సో ఈ ప్లానెట్ ఎంగల్ఫ్మెంట్ ప్లానెట్ని మింగేయడం. సో మనం ఏమనుకున్నాం, ప్లానెట్లోనేమో లిథియం ఉండిపోయింది తక్కువ టెంపరేచర్ ఉండడం వల్ల. సో ఎక్కువ టెంపరేచర్ ఉండడం వల్ల ఈ నక్షత్రాల్లో లిథియం మాత్రం మాయమైపోయింది అని చెప్పేసి అనుకున్నాం. తర్వాతి దశలో ఏంటి, ఈ నక్షత్రం ఈ చుట్టుపక్కల ఉన్న ప్లానెట్స్ని ఎంగల్ఫ్ చేసేసి రెడ్ జైంట్గా మారుతుంది అనుకున్నాం. కాబట్టి సో ఈ పక్కనున్న ప్లానెట్లలో నుంచి లిథియం ఇందులోకి వచ్చి చేరడం వల్ల రెడ్ జైంట్ స్థితికి వచ్చేసరికి అందులో లిథియం కనిపిస్తోంది అని చెప్పేసి ఒక ఎక్స్ప్లెనేషన్ ఇచ్చారు. ఓకే. కాకపోతే సైంటిస్టులు అబ్జర్వ్ చేసింది ఏంటి అంటే రెడ్ జైంట్ స్టేజ్లో ఉన్నప్పుడు నక్షత్రాల్లో లిథియం కనిపించట్లేదు. రెడ్ జైంట్ స్టేజ్ని దాటిన తర్వాత మాత్రమే లిథియం యొక్క ఆనవాళ్ళు కనిపిస్తున్నాయి. ఎక్కువ మొత్తంలో లిథియం కనిపించేది ఎప్పుడు అంటే రెడ్ జైంట్ స్థితిని దాటిన తర్వాత. సో ప్లానెటరీ ఎంగల్ఫ్మెంట్ థియరీ ప్రకారం చూసుకుంటే రెడ్ జైంట్ స్థితికి వచ్చేసరికే లిథియం కనిపించాలి, కానీ అలా జరగట్లేదు. కాబట్టి సో ప్లానెటరీ ఎంగల్ఫ్మెంట్ థియరీ అనేది సరైన ఎక్స్ప్లెనేషన్ కాదు. సో మరి సరైన ఎక్స్ప్లెనేషన్ ఏంటి అనే దానికి ఆన్సర్ ఇప్పుడు దొరికింది. సో దాని ప్రకారం ఏంటి అంటే ఈ ఎవల్యూషన్ ప్రాసెస్లో సన్ లైక్ స్టార్ ఆ తర్వాత ప్లానెట్స్ని మింగేయడం వల్ల రెడ్ జైంట్గా మారింది. రెడ్ జైంట్ తర్వాత స్టేజ్లో రెడ్ జైంట్ బ్రాంచ్ అంటాం. సో ఆ తర్వాత స్టేజ్ని రెడ్ క్లంప్ ఫేజ్ అంటాం. ఓకే. సో లిథియం ఎక్కువ మొత్తంలో ఎప్పుడు కనిపిస్తుంది అంటే రెడ్ క్లంప్ ఫేజ్కి వచ్చేసరికి కనిపిస్తుంది. రెడ్ క్లంప్గా ఫామ్ అయ్యే నాటికి కనిపిస్తుంది. అంటే రెడ్ జైంట్ స్టేజ్ని దాటి రెడ్ క్లంప్ స్టేజ్కి వచ్చేసరికి మధ్యలో ఏదో ఒక ప్రాసెస్ జరుగుతుంది. ఆ ప్రాసెస్ కారణంగానే లిథియం ప్రొడక్షన్ జరుగుతుంది. అందువల్లే లిథియం ఆనవాళ్ళు కనిపిస్తున్నాయి అనే నిర్ధారణకు వచ్చారు. సో దాన్ని వాళ్ళు హీలియం ఫ్లాష్ అనే పేరు పెట్టారు దానికి. ఓకే. సో రెడ్ జైంట్ స్టేజ్ నుంచి నక్షత్రం రెడ్ క్లంప్ ఫేజ్కి వెళ్ళేటప్పటికి మధ్యలో హీలియం ఫ్లాష్ అనే ప్రాసెస్ కారణంగా లిథియం ప్రొడక్షన్ జరుగుతోంది. సో ఈ హీలియం ఫ్లాష్ కారణంగానే లిథియం ప్రొడ్యూస్ అవుతుంది. అందువల్లనే లిథియం రెడ్ క్లంప్ ఫేజ్లో మనం గుర్తించగలుగుతున్నాం అని చెప్పేసి ఈ శాస్త్రవేత్తల బృందం కనుక్కుంది. అంతేకాకుండా మనం ఇంతకుముందు అనుకున్నట్టు కేవలం 1% నక్షత్రాల్లోనే లిథియం అధికంగా లేదు. సూర్యుడిని పోలిన అన్ని నక్షత్రాలలో లిథియం అనేది రెడ్ క్లంప్ ఫేజ్కి వచ్చేసరికి కనిపిస్తుంది. ఇట్స్ ఏ కామన్ ఫినామినా. ఇట్స్ ఏ చాలా అరుదుగా కనిపించే సంఘటన ఏం కాదు. సూర్యుడిని పోలిస్తే సమానమైన ద్రవ్యరాశి ఉన్న నక్షత్రాల్లో అన్నిటిలో కూడా రెడ్ క్లంప్ స్టేజ్కి వచ్చేసరికి లిథియం కనిపిస్తుంది. దానికి కారణం హీలియం ఫ్లాష్ అనే ఒక ప్రాసెస్ అని చెప్పేసి వీళ్ళు కంక్లూడ్ చేశారు. సో ఆ రకంగా అప్పటి వరకు ఇప్పుడు ఉన్న స్టెల్లార్ ఎవల్యూషన్ థియరీస్ని ఒక రకంగా వాళ్ళు మార్చారు. అండ్ న్యూక్లియోసింథసిస్ అనే ప్రాసెస్ని కూడా వాళ్ళు తిప్పి రాశారు. ఓకే. సో న్యూక్లియోసింథసిస్ అనే ప్రాసెస్ ప్రకారం కేవలం బిగ్ బ్యాంగ్ తర్వాత మాత్రమే లిథియం ఏర్పడుతుంది. ఆ తర్వాతి దశల్లో లిథియం అనేది ఏర్పడదు. లిథియం ప్రొడక్షన్ అనేది జరగదు. స్టార్స్లో జరగదు, ఎక్కడ జరగదు. ఓకే. కాకపోతే స్టార్స్లో కూడా ఇప్పుడు లిథియం ప్రొడక్షన్ జరుగుతుంది. అది కూడా హీలియం ఫ్లాష్ అనే ప్రాసెస్ ద్వారా జరుగుతుంది. రెడ్ జైంట్ దశ నుంచి రెడ్ క్లంప్ ఫేజ్కి వెళ్ళే మధ్యలో ఈ ప్రాసెస్ ద్వారా లిథియం ప్రొడక్షన్ అనేది జరుగుతుంది. అందుకని చెప్పేసి ఇప్పటి వరకు మనం చెప్పుకుంటున్న న్యూక్లియోసింథసిస్ అనే దాన్ని కూడా మార్చి రాయాల్సిన అవసరం ఉంది అని చెప్పేసి ఈ శాస్త్రవేత్తల బృందం నిరూపించింది.
ఓకే, అందుకని ఇది సిగ్నిఫికెంట్. సో ఇందులో మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఈ మాటలు గుర్తుపెట్టుకోవాలి. సో బిగ్ బ్యాంగ్ థియరీ, స్టెల్లార్ ఎవల్యూషన్, న్యూక్లియోసింథసిస్ అంటే ఏంటి, సో సన్ లైక్ స్టార్స్ యొక్క ఎవల్యూషన్ ఎలా ఉంటుంది, రెడ్ జైంట్ అనే మాట ఎక్కడ వాడతాం. సో ఈ మాటలు గుర్తుపెట్టుకుంటే చాలు, మనం ఏ క్వశ్చన్ వచ్చినా సరే ఆన్సర్ చేయగలుగుతాం. సో ఆ రకంగా 40 ఏళ్ళుగా శాస్త్రవేత్తలకు అంతుపట్టని ఏదైతే విషయం ఉందో దాన్ని ఈ శాస్త్రవేత్తల బృందం ఛేదించింది. సో దాని తర్వాత పోతే ఇక లిథియం అయాన్ గురించి కూడా మనం కొంచెం నేర్చుకోవాల్సి ఉంటుంది. సో లిథియం అనేది హైడ్రోజన్, హీలియంతో పాటు బిగ్ బ్యాంగ్ తర్వాత ఏర్పడిన ఒకే ఒక పదార్థం లిథియం. సో ఇవి రెండు గ్యాసియస్ స్టేజ్లో ఉంటే లిథియం అనేది మెటాలిక్ స్టేజ్ లేదా సాలిడ్ స్టేట్లో ఉంటుంది. కాకపోతే లిథియం అనేది సాఫ్ట్ మెటల్, చాలా మృదువైన లోహం. సో దాన్ని కత్తితో కూడా కోసేయచ్చు మనం. సో అంత మృదువైన లోహం అది. సో దాని అటామిక్ నెంబర్ 3 పీరియాడిక్ టేబుల్లో 3వ స్థానంలో ఉంటుంది, థర్డ్ ఎలిమెంట్ ఇది. సో ఫస్ట్ హైడ్రోజన్, సెకండ్ హీలియం, తర్వాత లిథియం, ఆ తర్వాత బెరీలియం, ఆ తర్వాత బోరాన్, సో ఆ తర్వాత కార్బన్, నైట్రోజన్, ఆక్సిజన్, ఫ్లోరిన్, నియాన్. సో ఇట్లా వెళ్తూ ఉంటుంది. సో ఇప్పటివరకు పీరియాడిక్ టేబుల్లో 118 ఎలిమెంట్స్ ఉన్నాయి, 118 ఎలిమెంట్స్. సో ఆ తర్వాత లిథియం యొక్క అప్లికేషన్స్ ఏంటి అంటే, మనకు బాగా తెలిసిన అప్లికేషన్ లిథియం అయాన్ బ్యాటరీస్. సో మామూలుగా ఎలక్ట్రిక్ వెహికల్స్లో కానీ, కొన్ని ఎలక్ట్రానిక్స్ లైక్ మొబైల్ ఫోన్స్ కానీ, ల్యాప్టాప్స్ కానీ, ఇలాంటి వాటిలో రీఛార్జబుల్ బ్యాటరీస్గా వాడతాం లిథియం అయాన్ బ్యాటరీస్ని. అంతేకాకుండా కొన్ని మెషిన్స్లో లూబ్రికేటింగ్ గ్రీసెస్గా, అంటే మిషన్ పార్ట్స్ మధ్య ఫ్రిక్షన్ తగ్గించడానికి గ్రీజ్ రూపంలో కూడా లిథియంని వాడతాం. లిథియంని మామూలుగా అల్యూమినియం లాంటి మెటల్తో కలిపినప్పుడు ఏంటి అంటే, సో ఒక రకంగా లైట్ వెయిట్తో ఉన్నప్పటికీ కూడా స్ట్రాంగ్గా ఉండే మెటీరియల్ని మనం తయారు చేసిన వాళ్ళం అవుతాం. ఓకే, సో లైట్ వెయిట్ ఎట్ ద సేమ్ టైం స్ట్రాంగ్. సో ఈ రెండు లక్షణాలు ఉన్న మెటీరియల్ని మనం తయారు చేయగలుగుతాం. సో వెన్ లిథియం ఈజ్ బ్లెండెడ్ విత్ అల్యూమినియం. ఓకే, సో ఆ రకంగా దాన్ని ఎయిర్ క్రాఫ్ట్ మ్యానుఫ్యాక్చరింగ్లో వాడతాం. సో లిథియం కార్బోనేట్ అనే పదార్థాన్ని యాంటీ డిప్రెసెంట్ డ్రగ్గా వాడతాం. సో డిప్రెషన్తో బాధపడే వ్యక్తుల్లో మూడ్ స్వింగ్స్ అనేవి చాలా సహజంగా ఉంటాయి. సో ఈ మూడ్ స్వింగ్స్ని కంట్రోల్ చేయడానికి లిథియం కార్బోనేట్ని ప్రిస్క్రైబ్ చేస్తారు. సో ప్రపంచవ్యాప్తంగా టాప్ ప్రొడ్యూసర్స్ ఎవరు అంటే ఆస్ట్రేలియా, చిలీ, చైనా, అర్జెంటీనా. సో ఈ లిస్ట్ మీరు చూసేసుకోండి. అండ్ దేర్ ఈజ్ వన్ థింగ్ కాల్డ్ లిథియం ట్రయాంగిల్. సో లిథియం ట్రయాంగిల్ అంటే ఏంటి అంటే, సౌత్ అమెరికాలో అర్జెంటీనా, బొలివియా, చిలీ ఈ 3 దేశాలు కలిసే చోట ఒక ట్రయాంగులర్ షేప్లో ఆండీస్ పర్వతాల దగ్గర ఒక ప్రాంతం ఉంది. సో అక్కడ లిథియం నిక్షేపాలు, లిథియం రిజర్వ్స్ అనేవి చాలా పెద్ద మొత్తంలో కనుక్కున్నారు. ఓకే, సో అర్జెంటీనా, బొలివియా, చిలీ ఈ 3 దేశాలు కలిసే చోట ట్రయాంగులర్ షేప్లో ఉన్న ప్రాంతం ఏదైతే ఉందో దాన్ని లిథియం ట్రయాంగిల్ అంటాం. సో ఇట్ ఈస్ నోన్ ఫర్ ఇట్స్ లిథియం రిజర్వ్స్. ఓకే, సో ఏబిసి అని గుర్తుపెట్టుకోండి, అర్జెంటీనా, బొలివియా, చిలీ. ఓకే, సో దట్ ఈస్ ఆల్ అబౌట్ ప్రొడక్షన్ ఆఫ్ లిథియం ఇన్ స్టార్స్. నక్షత్రాల్లో లిథియం అనేది ప్రొడ్యూస్ అవుతుంది. సో హీలియం ఫ్లాష్ అనే ప్రాసెస్ ద్వారా ప్రొడ్యూస్ అవుతుంది. రెడ్ జైంట్ నుంచి రెడ్ క్లంప్ స్టేజ్కి వెళ్ళే దశలో ఇది జరుగుతోంది. అందుకని చెప్పేసి రెడ్ క్లంప్ స్టేజ్లో ఉన్న నక్షత్రాల్లో ఎక్కువ మొత్తంలో మనం లిథియంని గమనించగలుగుతున్నాం అని చెప్పేసి ఈ శాస్త్రవేత్తలు ఎక్స్ప్లెయిన్ చేసిన ఫినామినా. ఓకే, సో దట్స్ ఆల్. యూ కెన్ డౌన్లోడ్ ఇట్ ఫ్రమ్ అవర్ టెలిగ్రామ్ ఛానల్. థ్యాంక్ యూ.